భయ్యా ఏడిపించారని అయితే నేను చెప్తా. ఫస్ట్ థింగ్, ఒక ఫ్యామిలీ అంటేనే ఒక ఎమోషన్, ఒక ఎఫెక్షన్. ఈ సినిమాలో చాలా ఎఫెక్షన్, ఎమోషను, ఒక కామెడీ, అంటే నవరసాలు చూపించారని అయితే చెప్పాలి. ఒక రొమాన్స్ తప్పించి అక్కడక్కడ ఉన్నా, బట్ అది నాట్ క్యాల్కులేటెడ్. బట్ ఓవరాల్గా సినిమాలో ఎంత ఫన్ జనరేట్ చేశారంటే అంత నవ్వించారు. ఫస్ట్ది ఈ సినిమాలో చేసిన మన శర్వా గారు కావచ్చు, కృతి శెట్టి గారు కావచ్చు, వేరే చిన్నబాబు అనే క్యారెక్టర్ అయితే వేరే లెవెల్, అసలు వేరే లెవెల్, చాలా బాగా అనిపించింది. కానీ మరీ ఇంత ఎమోషనల్ చేయడానికి ట్రై చేశారు తప్ప అది అంతగా నాకు వర్కౌట్ అవ్వలేదేమో అని ఫీల్ అనిపించింది. ఫస్ట్ కొన్ని చోట్ల మరీ ఓవర్ అవుతుంది కదా, కొన్ని సీన్స్ అలా అనిపించాయి నాకు. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అండ్ ఇందులో చేసిన యాక్టర్ మన కృతి శెట్టి గారికి శర్వా గారికి మధ్య ఉండే ఫన్ సీన్స్ అయితే, ఆ గొడవలు పడే విధానం అయితే ఫుల్ నవ్వుకుంటాం. అబ్బా ఎక్కడో చూసాం కదరా బాబు, ఇవన్నీ ఫ్యామిలీస్లో ఇవే జరుగుతుంటాయి కదా, తెలియజే మన పరిస్థితి ఇలానే ఉంటుంది కదా అనుకునే వాళ్ళు చాలామంది. థియేటర్లో చూసే ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. బట్ నాకు ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేదేమో అనే ఫీల్ నాకు అనిపించింది. కొన్ని రొట సీన్లు ఉన్నాయి, కొన్ని సీన్లు బాగా ఎంజాయ్ చేసే సీన్లు ఉన్నాయి. హాయ్ నాన్న అనుకోవచ్చు అని నా ఫీలింగ్. సేమ్ రిలేటెడ్ టు హాయ్ నాన్న, బట్ నాని గారు యాక్టింగ్తో వన్ సైడ్ చేశాడు సినిమాని. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ యాక్టింగ్ బాగుంది శర్వా అన్నది, కాకపోతే ఇంకొంచెం సిమిలర్ సినిమాస్ చూసి సేమ్ సీన్స్, సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ రొటేషను సేమ్ ఉండడం వల్ల కొంచెం నాకు ఎక్కలేదేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఓవరాల్గా సినిమా చూడొచ్చు, థియేటర్కి వెళ్ళండి, ఖచ్చితంగా సినిమాని మాత్రం ఎంజాయ్ చేస్తాం. సినిమా బ్లాక్ బస్టర్ టోప్ అని అయితే నేను చెప్పను, కానీ బట్ సినిమాని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వెళ్ళిన వాళ్ళు. సో థియేటర్కి వెళ్ళండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనమే సినిమా చూడడం జరిగింది. ది బెస్ట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న శర్వానంద్ గారి మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఒకప్పుడు వెంకటేష్ గారు ఏ టైప్ ఆఫ్ మూవీస్ తీసేవారు, ఇప్పుడు శర్వానంద్ గారు అలాంటి టైప్ ఆఫ్ మూవీస్ తీస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వచ్చు అన్న. అంటే ఒకప్పుడు వెంకటేష్ గారు చూసుకున్నట్టయితే అతని సినిమాలు చూసేటప్పుడు ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి కళ్ళని నీరు వచ్చేది. అలానే ఇప్పుడు శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఆ రేంజ్లో అనిపించింది అన్న. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈరోజు హాల్లో కూర్చున్నప్పుడు కూడా చాలా మంది అంటే కళ్ళని నీరు వచ్చింది అనమాట, అంత బాగా చూపించడం జరిగింది. సినిమా అసలు ఎంత బాగుంది అని అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కనెక్ట్ అవుద్దన్న. అంటే ఫ్యామిలీ తాలూకు విలువలు కానీ, నెక్స్ట్ ఒక ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ అవ్వచ్చు, నెక్స్ట్ స్టోరీ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుందన్న. అసలు సినిమా ఓవరాల్ సూపర్ గుడ్. అసలు చెప్పుకున్నట్టయితే అంటే ఇలాంటి సినిమాలు శర్వానంద్ గారికి శతమానం భవతి తర్వాత ఇది ది బెస్ట్ మూవీ అవుద్దన్న. కృతి శెట్టి గారి పర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్లో ఉంది. సినిమా ఓవరాల్ సూపర్ గుడ్ అన్న. మనమే సినిమా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే వాటి యొక్క క్రేజ్ అనేది పెరుగుతుంది. శర్వానంద్ గారి మూవీ అంటే చెప్పనక్కర్లేదు భయ్య, అంటే ఆల్మోస్ట్ సూపర్ హిట్టే. కానీ ఈ సినిమా ఇంకా చూసేటప్పుడు మీరు ఇంకా కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ భయ్య. సినిమా చూసిన చాలా బాగుంది, నిజంగా వండర్ఫుల్ అనుకోవచ్చు. నిజంగా ఒకటైతే చెప్తే శర్వానంద్ అన్నకైతే బ్లాక్ బాస్టర్ హిట్ సూపర్. నిజంగా తన గ్లామర్ నిజంగా ఏమన్నా ఉందన్న కృతి శెట్టిది సూపర్ అన్న. అంటే ఇలా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంటే ఒక బుడ్డోని గురించి, అంటే ఒక ఫ్రెండ్ కొడుకు కోసం ఎంత కష్టపడతారు అనేది శర్వానంద్ అయితే చూపించడు. పిల్లలు ఎంత చక్కగా పెంచాలన్నా, ఎంత హ్యాపీగా పెంచాలి, ఎంత ప్రశాంతంగా పెంచాలి. నిజంగా శర్వానంద్ అన్న వేరే లెవెల్ అన్న. నీ క్యారెక్టర్ వైజ్గా అయితే సూపర్. నిజంగా సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే సూపర్. నిజంగా అంటే టైమింగ్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు కృతి శెట్టి గారి ఆ లవ్ ట్రాక్ కూడా, శర్వానంద్ కృతి శెట్టి ఆ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, సూపర్ అన్న. సాంగ్స్ కానీ అంటే సినిమా నాకు మొత్తం ఫుల్ అంతగా గ్లామర్తో చూపించారన్న. హీరో కానీ, హీరోయిన్ కానీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా గ్లామర్గా, డిఏ కానీ పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరు వెళ్ళి హ్యాపీగా చూడండి మనమే అనే సినిమా. అందులో మాత్రం ఎక్కడ కూడా అంటే ఒక లవర్సే చూడాలనేది కాదు, అన్ని కేటగిరీ వాళ్ళు చూడొచ్చు అనమాట. మంచి ఫ్యామిలీతో వెళ్ళి మంచి హ్యాపీగా అయితే చూడొచ్చు. కాన్సెప్ట్ అదే బ్రదర్, ఒక ఫ్రెండ్షిప్కి ఎంత ఇస్తున్నాం అనే ఫ్రెండ్షిప్ గురించి కానీ, నిజంగా లవ్ ట్రాక్ గురించి కూడా, లవ్ గురించి కూడా ఒక అద్భుతమైన మంచి చూపించారు. క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగుంది. ఓవరాల్ అయితే సినిమా బాగుంది బ్రదర్. అసలు చిన్నబాబు నిజంగా ఫుల్ అంతే నాకు సినిమాలో నాకు అనిపించే ముగ్గురే ఆర్టిస్ట్. అంటే మధ్యలో వచ్చిపోతారు కానీ నిజంగా శర్వానంద్ అన్న కానీ, కీర్తి శెట్టి కానీ, అలాగే చిన్న
పిల్లోడు ఇలా ముగ్గురుతోనే సినిమా మొత్తం నడుస్తుంది. ఓవరాల్ సినిమా అనేది సూపర్. ఆ పిల్లోడు కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు తెలుసు. అసలు వీళ్ళతో మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా ఆ పిల్లోడు కూడా చాలా బాగుంది ట్రాక్. అసలు మనమే చూసి వచ్చినాం భయ్య, మనమే అనే సినిమా చూసి వచ్చిన. ఏంటంటే సినిమా ఏంటంటే సెంటిమెంటల్ పరంగా వర్కౌట్ అయింది, కానీ ఏంటంటే సెంటిమెంటల్ పరంగా ఓకే. ఏంటంటే మామూలుగా కామెడీ పరంగా కూడా ఏంటంటే కొంచెం రొటీన్ అనిపించింది. ఏంటంటే సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ దానికి సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది కూడా అంత అందించలేదు. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక రొటీన్ స్టోరీస్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చే రొటీన్ స్టోరీస్ ఎట్లయితే వచ్చినాయో సేమ్ అదే రకంగా వచ్చినాయి. ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే సాంగ్స్ పరంగా చూసుకుంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా సరిగా అందించలేకపోయారు. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే కూడా ఏంటంటే రొట్టె కంటెంట్. ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్లోనేమో అదేంటి ఏదో సస్పెన్స్ ఏదో థ్రిల్ అయ్యే ట్విస్ట్ ఉందేమో అని అనుకున్నాం, కానీ అసలు మామూలుగా హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో బాండింగ్ కెమిస్ట్రీ సీన్స్ నడవాలి, కానీ హీరోయిన్ ఏందో నా ఫియాన్సీ అని అంటది. ఏదో ఒక తలకాయ ఒక ఏంటంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే చిరాకేస్తుంది భయ్య. ఏంటంటే ఇలాంటి స్టోరీని, ఇలాంటి పనికిమాలిన స్టోరీని శర్వానంద్ గారు ఎట్లా ఒప్పుకొని తీసుకున్నారో, దాన్ని ఎట్లా తెచ్చిరో ఏమో అసలు ఏమో అర్థం కాలేదు. నిజంగా ఓవరాల్గా చూసుకుంటే అసలు ఈ సినిమా చూడడానికి మాత్రం ఎవరు థియేటర్కి రాకండి భయ్య. ఎందుకంటే డబ్బులు పొక్క, టైం పొక్క, అసలు ఏంటంటే మళ్ళీ తలకాయ నొప్పి, ఏంటంటే టైం వేస్ట్. మీరు ఏదైనా చూడాలని అనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ సత్యభామ, సెకండ్ ప్రియారిటీ రక్షణ, థర్డ్ ప్రియారిటీ ప్రేమించొద్దు. ఈ 3 చూసుకోండి అంతే ఈ వీక్లో. కానీ ఈ మూవీ జోలికి మాత్రం వెళ్ళకండి పోయి. పెద్ద ఏంటంటే హెడ్ఏక్, నెత్తి వల కొట్టుకోవాలి, సుత్తే తీసుకొని నెత్తి కొట్టుకోవాలి, అంత పెద్ద హెడ్ఏక్ సినిమా ఇది. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమాని ఎంచుకోకండి. అంటే శర్వానంద్ గారికి, కృతి శెట్టి గారికి వాళ్ళకి మధ్యలో ఏంటంటే వాళ్ళ యాక్టింగ్ గురించి మనం పాయింట్అవుట్ చేసి చెప్పనక్కర్లేదు. వాళ్ళ యాక్టింగ్ పరంగా చూసుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం రొట్టె సినిమా ఇది. అసలు ఎవరు కూడా ఈ వీక్లో ఎంటర్టైన్మెంట్ కావాలని అనుకుంటే మాత్రం ఈ సినిమాకి దయచేసి రాకండి. ఓకే, బ్యాడ్ ఫిక్స్ కంటిన్యూ అని అంటే అన్న ఏంటంటే మామూలుగా హీరోయిన్ గురించి మనం తప్పుగా చెప్పుకోవడానికి అట్లా లేదు, కానీ కాకపోతే ఏంటంటే ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం ఆమె సరైన యాక్టింగే చేసిందని చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు డైరెక్టరు అక్కడ స్టోరీ రాసే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు కదా. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేసిన దానికి ఏంటంటే వీళ్ళని తప్పు పట్టడానికి మనకు ఆస్కారం లేదు. మనం మెయిన్గా ఏంటంటే తప్పు పట్టాల్సింది ఈ మూవీ తీసిన డైరెక్టర్ని, ఈ స్టోరీ ఎంచుకొని తీసిన రైటర్లని వాళ్ళని అనాలి, కానీ ఈ మూవీలో ఉన్నటువంటి ఏంటంటే హీరోయిన్స్ని, యాక్టర్స్ని ఏ రకంగా కూడా వేలెత్తి చూపించడానికి అవకాశం లేదు. ఓకే భయ్య, పడేసిందనా, ఏం చేసిందనా యాక్టింగ్ సర్వానందం పడి దుమ్ము లేపేసిందనా, ఎక్కడ కూడా తగ్గలేదనా, చింపేసిందని యాక్టింగ్ సర్వానంద పక్కకి. బాబు క్యారెక్టర్ యాక్సెప్ట్ చెప్పాలి, నిజంగా చెప్తున్నా. యాక్టింగ్ కూడా బాగా చేసిండు ఆ బాబు కూడా, కొత్తగా చేసిండు, డిఫరెంట్గా చేసిండు. చాలా సూపర్ ఉందన్న శర్వానంద్ కెరియర్ లో. అంటే ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా, హార్ట్ టచింగ్ ఉంటుంది, చూసిన మనకు ఒక బాధాకరంగా అనిపిస్తుంది సినిమా. అంతా బాగుంది, సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్. శర్వానంద్ యాక్టింగ్ మాత్రం ఒక ఫ్యామిలీ సినిమా, ఒక డిఫరెంట్గా ఉంది. అంటే శర్వానంద్ ఛానల్ తో మనం ఒక డిఫరెంట్గా చూసినాం, కొత్తగా చూసినాం. ఇలాంటి సినిమా మన శర్వానంద్ గారి కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఛానల్ తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ సినిమా చూసినాం. అలాంటి ఒక కామెడీ సినిమా ఇది. ఒక ఫ్యామిలీ అంటే ఎంటర్టైన్మెంట్, ఒక కొడుకు అంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక భార్య భర్తలు ఒక కొడుకు ఉంటాడు, ప్లస్ ఆ పిల్లల కోసం కాపాడుకోవడం కోసం సినిమా ఉంది. ఒక డిఫరెంట్ శర్వానంద్ ఇది కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంది, సూపర్. హలో, మనమే ఎలా ఉంది? మనమే అయితే ఫుల్ రిచ్నెస్ మూవీ అన్న. చాలా నీట్ గా అనిపించింది, చాలా లండన్ లొకేషన్స్ కానీ చాలా కొత్తగా అనిపించింది. శర్వానంద్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అలాగే బాబుతో కామెడీ కూడా చాలా బాగా పడింది. అలాగే ఇంకోటి ఆ సినిమాలో చూసినంతసేపు కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా హ్యాపీగా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను చూసినంతసేపు అయితే బాగుంది మన సినిమా. శర్వానంద్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందన్న. నిజం చెప్తాను, కృతి శెట్టి గారి కంబ్యాక్ మూవీ అనమాట. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ లో కూడా చాలా బాగా కొట్టాడు అనమాట. ఇంకా సినిమా అయితే ఇక్కడ డైరెక్షన్ అయితే మాత్రం శర్వానంద్ డీల్ చేసిన ఆ స్కిల్స్ కానీ లేదంటే ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా రాస్తున్నారు. చాలా ఎమోషనల్ గా టచ్ చేశారు. పక్క ఫ్యామిలీ ఎమోషన్స్ మూవీ అనమాట. శతమానం భవతి లేదంటే సీతమ్మగుల సినిమా, ఆ సినిమాలతో పోల్చొచ్చు, అంత ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్క క్లాసికల్ మూవీ అనమాట. శర్వానంద్
జరిగి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, పక్కా క్లాసికల్ మూవీ అనమాట. మల్టీప్లెక్స్ బ్రహ్మరథం పడతారు అనమాట ఈ సినిమాలకి అయితే మాత్రం. సూపర్ అన్న యాక్టింగ్ అని, బాబు యాక్టింగ్ అయితే కామెడీ, ఎమోషన్, అమ్మ ఏం పండించారు ఆయన. నిజంగా చిన్న కమలాసన్ అనిపించుకున్నా, అంత బాగా నటించాడు ఆడైతే మాత్రం. ఇంకా సర్వానంద్ గారి యాక్టింగ్ యాజ్ ఇట్ ఈజ్ గా, కీర్తి శెట్టి యాక్టింగ్ డీసెంట్ గా బాగా అనిపించింది. ఏదైనా అదే చెప్తున్నా, పొట్టుడు అయితే మాత్రం ఆస్కర్ లెవెల్ ఇచ్చే పర్ఫార్మెన్స్ అనమాట. సూపర్ సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్ బాగుంది, ఫ్యామిలీ ముఖ్యంగా ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడతారు సినిమా, కామెడీ కానీ ఎమోషన్స్ కానీ. థ్యాంక్ యూ.